షిప్పులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని షిప్పుని సీజ్ చేశారు కదా. ఇప్పుడు ప్రమాదాలు జరిగి ఆ రోడ్డు మీద ఇద్దరు మరణించారు కాబట్టి రోడ్డును సీజ్ చేస్తారా? నిన్న నుంచి వైసీపీ పొలిటికల్ అటాక్ మొదలెట్టింది కూటమి ప్రభుత్వం మీద. సో వాళ్ళకి ఒక పదునైన ఆయుధం జరిగింది. ఇవన్నీ అటు ఉంచితే అంబటి రాంబాబు గారు పుష్ప లెక్క మరి ఇక్కడ గేమ్ చేంజర్కి వేరే లెక్క ఉందా, పుష్పకో లెక్క గేమ్ చేంజర్కో లెక్క ఉందా అంటూ ఆయన ట్వీట్ చేయడం. ఇది కాక విజయసాయిరెడ్డి గారు అయితే ఏకంగా చీఫ్ మినిస్టర్కి లెటర్ రాశారు. అయా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి స్లీపర్ బస్ ఛార్జీలు 7,500, విజయవాడకి 5,000. ఏంటిది? దీని మీద దృష్టి పెట్టండి. అదే వైస్ వెర్సా ఉందన్నమాట. ప్రైవేట్ ట్రావెల్స్, ఏపీ నుంచి ఆపరేట్ అయ్యే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు ఫ్లైట్ ఛార్జీలతో పోటీ పడుతున్నాయి. దీని మీద కంట్రోల్ పెట్టండి. మీ రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఇకపోతే ప్లీనరీలో జనసేన చాలా గట్టిగా తన డిమాండ్ వినిపించబోతోంది. అది తీర్మానం చేస్తారా మరొకట తెలియదు, కానీ అంతర్గతంగా ఉన్న సమాచారం ప్రకారం 40% పోస్టులు జనసేనకి ఇచ్చి తీరాల్సిందే. అంటే ఎలా తన పార్టీని తనను కన్సాలిడేట్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ వస్తున్నారనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇంటర్నల్గా ఫీలర్స్ అయితే పంపించేశారు. వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు. బిగ్ డిబేట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ గారు. అండ్ మనతో పాటు మిగిలిన గెస్టులు కూడా జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. శ్రీనివాస్ చౌదరి గారు, మీకు కరెక్ట్గా బలమైన అటాక్ని మరింత బలంగా దించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. షిప్ అంటే కూటమి ప్రభుత్వానికి, ఇట్స్ నాట్ దట్ ఫర్ జనసేన అని కాదు ఈ ప్రశ్న, కూటమి ప్రభుత్వానికి షిప్ని సీజ్ చేశారు. స్టెల్లా షిప్ని 55 రోజుల తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చేసరికి నిన్న కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇవన్నీ అటు ఉంచితే వైజాగ్లో ఒక ఫ్రైట్ సీజ్ చేసిన దాంట్లో ఎంతో 295 టన్నుల రేషన్ బియ్యం ఉందనుకుంటే అటువంటిదేం లేదు, అది చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. ఏంటి సార్ మీ ప్రభుత్వంలో ఇలా మరి మీ ఆర్డర్స్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అక్రమ రేషన్ బియ్యం కాదా? అది చైనాకి ఎలా వెళ్ళిపోతుంది? సార్ మొదట డబల్ లైన్ టీవీ వీక్షకులకి, వాసుదేవన్ గారు మీకు, అలాగే జనసేన నేత మహేష్ గారికి, అనలిస్ట్ మస్తానరావు గారికి, మిత్రుడు వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి గుడ్ మార్నింగ్, శుభోదయం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వం పరుగులు తెరుస్తుంటే పల్లెని రోడ్డు పిల్లి తల కూరినట్టుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి ఆయన ప్రభుత్వంలో చేసిన పాపాలు గుర్తురాల. ఇప్పుడు ప్రైవేట్ బస్సుల్లో రేట్లు ఛార్జీలు పెరిగిపోయాయి అంటున్నారు. చాలా సంతోషం, మంచి విషయాన్ని ప్రస్తావిస్తే మేము అభినందిస్తాం. వాస్తవంగా కూడా ప్రైవేట్ దందా పెరిగింది. ఆర్టీఓ అధికారులు మీరు ఛార్జ్ తీసుకోమన్నారు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. 1200, 1500 ఉన్నటువంటి ఛార్జెస్ 7,500, 7,000 పెంచేస్తే పండగ సందర్భంగా వచ్చిపోయేవాళ్ళు కానీ, అందరికీ పిల్లలు కానీ, అదేవిధంగా జాబ్ చేస్తున్న ఇతర రాష్ట్రాల మిత్రులుగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఆర్టీఓకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఛార్జీలు తగ్గించాలని ఎన్డీఏ కూటమి మొత్తం విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నాం. సో తొందరలో అది అమలులోకి కూడా వస్తుంది, కొనుగోలు కూడా వెళ్తున్నారు. సో విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు, వాళ్ళ ప్రభుత్వంలో ఇవన్నీ కంట్రోల్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు చెప్పే ముందు చేసి చెప్పించాలి. వాళ్ళు ఏమో దందాలు చేశారు, ఇప్పుడు విమర్శించారు. మా ప్రభుత్వంలో జరిగిందయ్యా, పొరపాటు జరిగింది, మీరు సరిదిద్దండి, హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. కానీ విజయసాయిరెడ్డి గారికి దేశంలో రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు పెట్టారు. మంచిదే, మంచి సూచన చేశారు, ఆయన కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ప్రైవేట్ దాంట్లో మేజర్ బస్సులన్నీ కూడా వైసీపీ వాళ్ళే, కోసమేరు పదే. తర్వాత మీరు మాట్లాడింది కాకినాడ షిప్, స్టెల్లా షిప్ షిప్ చేశారు. అందులో రేషన్ షిప్ చేశారు. 55 రోజులు సీలో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి హక్కులు, న్యాయం, ధర్మాలు అవన్నీ కూడా మనకు చట్టాలు పరిధించవు. కాబట్టి కేంద్రం నుంచి, హైకోర్టు నుంచి ఆదేశాలు ఇవ్వడంతో ఆ షిప్ను రిలీజ్ చేశారు. అయితే అందులో ఉన్న రేషన్ మాత్రం ఖచ్చితంగా తీసేశారు అనేది మాకున్న సమాచారం. సరే, దానికి ఉన్న దోషులు వాటిపైన విచారణ జరుగుతుంది, మీకు కూడా తెలుసు. నెక్స్ట్, జనసేన స్థానిక సంస్థల్లో పుంజుకోవాలి, పార్టీ అభివృద్ధి చేయాలి, 40-60 సీట్లు ఇవ్వాలి అని ప్రపోజల్ చేశారు. ఇవేవి కూడా ఎన్డీఏ కూటమికి నష్టం కలిగించే అంశాలు కాస్తుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి చాలా బలమైన నాయకత్వంతో ఉంది.
ఎవరు ఏ రకమైన ఇబ్బందులు కలిగించినా ఏ ఇబ్బందులు వచ్చినా మాకు రావు. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక 5 మందిని కలవండి, ఎమ్మెల్యేని మీరు మాట్లాడండి, స్థానిక సంస్థల్లో సీట్లు పెంచుకోండి, అలాగే నామినేట్ పదవుల్లో వాటా ఇవ్వండి అంటే పవన్ కళ్యాణ్ ఇస్ క్లియర్. ఎందుకంటే ఆయన ఎవరికి ఇవ్వాలని తెలుసు, బాబు గారికి తెలుసు, బీజేపీ నాకు తెలుసు. ఎవరో ఏదో కుటుంబంలో మంటలు పెట్టాలనో వివాదాలు సృష్టించాలనో చేసిన ప్రయత్నం చూస్తుంటే కాస్త నవ్వు లాటగా ఉంది. ఇదంతా సమంజసం కూడా కాదని వాళ్ళ బ్లూ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు విడిపోతే వీళ్ళకి ఆనందం, దానికి కావాల్సిన ఎన్ని రకాల మంత్రాలు, తంత్రాలు, కుతంత్రాలు, అఘోర శుద్ర పరీక్షలు కూడా చేస్తారు. వాళ్ళకి ఆ మంత్రాల మీద నమ్మకం లేదులేండి. మీరన్నా కుతంత్రాలు ఏమన్నా ఉంటాయి కానీ మంత్రాల మీద వాళ్ళకేం నమ్మకం లేదు. కాబట్టి జోస్యం చెప్తున్న బ్లూ మీడియా వాళ్ళు చూస్తే నవ్వు వస్తుంది. సరే చేసుకోండి, తప్పలేదు, వార్త అవుతుంది. తర్వాత లోకేష్ గారు కూడా సూపర్ 6 పైన ఒక వాదన చేశారు, తొందరలో డేట్స్ ప్రకటించారు. అయ్యండి, మీరు డూ యూ థింక్ దట్ ఈస్ జస్టిఫైడ్ స్టేట్మెంట్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఇచ్చింది? ఏది ఇలా వైసీపీ చేసిన అప్పుల వల్లే మేము సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం. కొన్ని మనం ఒప్పుకోవాలి సార్. ఎందుకంటే ఒప్పుకోకుండా తప్పు అని చెప్పకుండా న్యాయం చెప్పకుండా అది రాజకీయాల్లో విజ్ఞత కాదు. లోకేష్ గారు చెప్పిన అంటే ఇప్పుడు అప్పులు తీర్చేదాకా సూపర్ 6 అమలు చేయరా అండి? కామన్ మ్యాన్ ప్రశ్న నేను మీకు వేస్తున్నాను. అదే మీరు మీ వాయిసే కామన్ మ్యాన్ వాయిస్. మీరు అడిగేది కూడా కరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మిమ్మల్ని అభివృద్ధిస్తూ చెప్తున్నాం. 44,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ లో గవర్నమెంట్ నడుస్తా ఉంది. ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేయాలి. డేట్లు ప్రకటించాం, బడ్జెట్ రాకెట్ చేసాం కూడా. కాబట్టి వాయిదా అనేది మాత్రమే ఉంది కానీ అమలు చేయమని చెప్పట్లేదు. కాకపోతే లోకేష్ గారు ఇది చేయమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా హామీలు ఇచ్చేసి విస్తృతంగా నేను 99% అమలు చేసినా మా అబద్ధాలు మీరు చెప్పదలుచుకోలేదు. ఎవరు మీరు విమర్శించినా, విజయసాయి విమర్శించినా, అది కూడా శ్యామల అంటే మధ్య కొత్తగా వైసీపీ నాయకులు రాకుండా ఏదో మాట్లాడుతా ఉంది. అంటే తప్పే ఉంది, వాళ్ళు వక్సాలందరూ హక్కుంది కాబట్టి మాడుకోమని చెప్పడం తప్పలేదు. కాబట్టి జనం రిసీవ్ చేసుకుంటారు లేదా ఆలోచించాలి. ఇప్పుడు లేని లక్ష్మీనారాయణ గారు కూడా చాలా విషయాలు ప్రస్తావిస్తారు, ప్రతిపక్ష నాయకుడిగా లేదంటే ఒక పార్టీ నాయకుడిగా. ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. కానీ భిన్నంగా ఇప్పుడు ఆల్రెడీ సూపర్ 6 మేజర్ పాయింట్లు అమలు చేసాం. ఈ రోజు డిఎస్సీ రిలీజ్ చేయడానికి డేట్ కూడా ప్రకటించేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే క్రమక్రమేణా 6 నెలలు వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ధ్వంసమైన విషయాలకు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు తెలుసు. సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పుకుంటారు సార్ శ్రీనివాస్ చౌదరి గారు? అంతా జగన్మోహన్ రెడ్డి, అతని దుర్మార్గాలు, పైశాచికత్వం, అరాచకం, కిరాతకం ఎన్ని రోజులు చెప్తారు? జనాలకి మీకు విసుగు రావాలి, జనాలకి విసుగు రావాలి. జగన్మోహన్ రెడ్డిని లైవ్ లో ఉంచుతున్నది తెలుగుదేశం పార్టీ నా ఉద్దేశంలో. ఆయన చరిత్ర వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడో లేదు తెలియదు. రాజకీయాల్లో చరిత్రని మీరు పదే ఎందుకు చెప్పుకుంటా వస్తున్నారు? ఒక మాట సార్, గతాన్ని మర్చిపోయిన వాళ్ళు అభివృద్ధిని కాంక్షించలేని సామెత ఉంది. గతంలో జరిగిన పాపాలు వెంటాడుతుంటాయి. కాకపోతే ఈ శత్రువు శేషం కానీ రుణశేషం కానీ అగ్నిశేషం ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా శత్రువుని మేము చిన్న కర్ర పెద్ద కర్ర ఏ కర్రతోనో దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మా పార్టీ మా రాజకీయాలకు అందుకు అడ్డంగా రావాలని కోరుకోం కదా. అలాగే మీరు ఇంకో ప్రస్తావన చేశారు, గేమ్ చేంజర్ సినిమా. మన తెలంగాణలో సమస్య అయింది. మన ఇప్పుడు ఆంధ్రాలో కూడా గేమ్ చేంజర్లతో 2 చనిపోయారు. వాళ్ళకి ఏదో పారితోషికం ఇచ్చారు, నష్టపరిహారం ఇచ్చారు. సారీ, కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి తిరిగి కూడా వెళ్తున్నారు. సో ఇవన్నీ దురదృష్టకరం, జరగకూడదు. ఇప్పుడు రోడ్డును సీజ్ చేస్తారా? వైసీపీ నిన్న రాత్రి నుంచి తెగ బాధపడిపోతుందా? రోడ్డుని ఏమైనా సీజ్ చేస్తారా లేదా షిప్ను సీజ్ చేసినట్టని? అదే సార్, మా పవన్ కళ్యాణ్ గారిని అందులోకి రాలేకుండా అప్పుడు సీజ్ చేశారు, హైదరాబాద్ బార్డర్లో ఆపేశారు. సో వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు రోడ్డు సీజ్ చేస్తారంటే నాకు నవ్వు వస్తుంది. అంటే యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ రోడ్లో పోవడం మానేస్తావా? ఖచ్చితంగా పోవాలి. కాకపోతే జరిగింది సంఘటన దురదృష్టకరం. నేను దాన్ని వాళ్ళ ప్రాణాలను తెచ్చిస్తాము, వాళ్ళ గొప్ప వాళ్ళని చెప్పట్లేదు సార్.